ఆనంద్, అదంతా తర్వాత మాట్లాడుకుందాం. అన్నయ్యని చెప్పనివ్వండి బాబాయ్. అసలు ఇలా చేయమని నీకెవరు చెప్పారు ఆనంద్? అది చెప్పు ఆనంద్, నీ చేత ఇవన్నీ చేయించిందెవరు? నీ వెనక ఎవరున్నారు? ఇదంతా నాతో చేయించింది నాకు తెలిసిన వాడే మేడం. నాకు బాగా కావాల్సిన వాడే నన్ను నమ్మించి చీట్ చేశాడు. తను ఇలా చేస్తాడని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తనెవరో చెప్పన్నయ్యా, ఆ చీటర్ ఎవరో చెప్పు. తను ఎవరైనా ఎంతటి వాడైనా మేం వాడిని వదిలిపెట్టాం. వాడికి శిక్ష పడేలా చేస్తాం. చెప్పు ఆనంద్, వాడి వల్ల నీకే కాదు మీ అమ్మగారికి కూడా ప్రమాదమే. వాడే మీ అమ్మగారి పైన హత్య ప్రయత్నం చేసుంటాడు. అలాంటి వాడిని వదలకూడదు. వాడెవడో చెప్పు. వాడి పేరు దామోదర్. వాడే నన్ను ఇరికించి 50 లక్షలు తీసుకొని పారిపోయాడు. వాడెక్కడుంటాడో నీకు తెలుసా? వాడి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. ఇల్లు వెకేట్ చేశాడు. వాడు దొరికితే తప్ప ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. డోంట్ వరీ ఆనంద్, తప్పు చేసిన వాడు దొరక్క తప్పదు. వాడు ఏ కలుగులో దాక్కున్నా వెతికి తీసుకొచ్చి శిక్ష పడేలా చేద్దాం. నువ్వు ధైర్యంగా ఉండు. థ్యాంక్ గాడ్, ఆనంద్ నా పేరు చెప్పలేదు. అప్పుడప్పుడు పబ్బులకి ఇచ్చిన డబ్బులు ఆదుకున్నాయి, కానీ ఆనంద్ అభి వసూలు వైపు టర్న్ అయ్యాడు. ఇది నాకు ప్రమాదం. ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను. ఓకే ఆనంద్, నువ్వు రెస్ట్ తీసుకో. నేను ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. దేవుడా, ఏం అర్థం కావట్లేదేంటి? నిన్న మొన్నటి వరకు నా పక్కన కూర్చుంది, ఇప్పుడు మేనేజర్ కుర్చీలో కాలు మీద కాలేసుకుని కూర్చుంది. కొళ్ళు నెత్తికెక్కే దీనికి. మేడం, ఏంటి? 2 రోజులు లీవ్ కావాలి మేడం. ఎందుకు? మా ఆవిడ్ని పుట్టింట్లో డ్రాప్ చేసి రావాలి మేడం. 2 రోజులు ఎందుకు? వెళ్ళడానికి 1 రోజు, రావడానికి 1 రోజు మేడం. ఒక రోజులో వెళ్ళి రాలేవా? ఆ ఒక నైట్ అత్తారింట్లో స్టే చేద్దాం అనుకుంటున్నాను మేడం. ఒక పంచి, నేను డిస్మిస్ చేస్తున్నాను. పర్మనెంట్గా అత్తారింట్లో సెటిల్ అయిపో. మేడం, 2 days కుదరదు. 1 day లీవ్ ఇస్తాను. ఓకే మేడం. వెళ్ళు వెళ్ళు. చూసావరా, అది దాని గర్వం. పాపం, పెళ్ళాం కడుపుతో ఉందని 2 రోజులు లీవ్ అడిగితే 1 రోజే ఇస్తానంటోంది. కాదంటే జాబులో నుంచి తీసేస్తానని బెదిరిస్తోంది. దానికి కొంచెం కూడా దయా జాలి లేదు. మేడం, మీకేం కావాలి? శాలరీ అడ్వాన్స్ మేడం. మా బాబు స్కూల్ ఫీజు కట్టాలి. నువ్వు చేసే వర్క్కి శాలరీయే ఎక్కువ, అడ్వాన్స్ కూడానా?
ఫీజు కట్టలేకపోతే పిల్లల్ని స్కూల్కు పంపించడం ఎందుకు? ఏదైనా పనికి పంపించు. మేడం అది గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే ఓకే ప్లీజ్ సిట్ డౌన్. హారిక, గుడ్ మార్నింగ్ సార్. కూర్చో డియర్. అయ్యో సారీ, పొరపాటున డియర్ అన్నాను. ఇట్స్ ఓకే సార్. వర్క్ ఎలా ఉంది? బాగుంది సార్. కష్టంగా ఏమీ లేదు కదా? ఇష్టంగానే ఉంది సార్. నీకే ప్రాబ్లం వచ్చినా నాతో చెప్పు, ఇది మన ఆఫీసు. అలాగే సార్. ఈరోజు నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్స్ సార్. నువ్వు కూడా రోజు కన్నా అందంగా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నీ వల్ల ఈ చైర్కే అందం వచ్చింది. ఈ ఆఫీస్కి కొత్త కాల్ వచ్చింది. థ్యాంక్ యూ సార్. 1 సెకండ్. క్యారీ ఆన్ సార్. హలో, నేను ఆఫీసులోనే ఉన్నాను. యా, మేడం. yes, what do you want? లేబర్ సాలరీ అడ్వాన్సా? ఏంటే పిచ్చి పిచ్చిగా ఉందా? అఖిల్, నువ్వా? ఎవరు అనుకున్నాను. అనుకుంటావే, ఈ చైర్లోకి రాగానే నీ కళ్ళు బాగా మూసుకుపోయాయి. మెల్లిగా మాట్లాడకిల్. స్టాఫ్ చలపతి సరే వింటారు. విన్నానే, మీ ఇద్దరి మాటలు అన్నీ విన్నాను. వాడేదో చెత్త వాగుతుంటే థ్యాంక్ యూ సార్ అంటూ సిగ్గుపడుతున్నావేంటి? అంటే చలపతి సార్ చైర్మన్ గారు కదా అని. నువ్వు పెళ్ళయిందానివి, నీ మొగుణ్ణి నేనున్నాను ఇక్కడ. ఈ విషయం పాపం చలపతి సార్కి తెలియదు కదా అఖిల్. వాణ్ణి లిమిట్స్లో పెట్టు. హద్దు మీరి ప్రవర్తిస్తే వార్నింగ్ ఇవ్వు. ఎక్కువ తక్కువ మాట్లాడితే వాడి చెంప పగలగొట్టు. అలా ఎలా చేయను అఖిల్? చేయకపోతే చంపేస్తాను. వాణ్ణి దూరం పెట్టకపోతే నిన్ను నరికేస్తాను. ఎవరిని నరికేస్తావా అఖిల్? నీకు ఎంత ధైర్యం ఉంటే మేనేజర్ మేడంనే బెదిరిస్తావు? మీరు మేడం గారితో ప్రవర్తించే పద్ధతి ఏం బాలేదు సార్. అది అడగడానికి నువ్వెవరు? తన అన్నయ్యవా తమ్ముడివా? నేను చెప్పు, ఆగిపోయావే? ఎవరు హారిక ఇతను? నీకేమవుతాడు?
నీకిందాకే చెప్పాను కదా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నాతో చెప్పమని. వీడు నిన్ను బెదిరిస్తుంటే కామ్గా ఉన్నావే. నన్ను వాడు వీడు అంటే మర్యాదగా ఉండదు సార్. ఇంకేమనాలరా? సారు గారు అనాలా? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బతుకెంత? నీ మొహానికి రెస్పెక్ట్ కూడానా? ఏ నన్నే అంత మాట అంటావా? నువ్వేంట్రా బయట మొక్కల దగ్గర ఉండాల్సిన వాడివి డైరెక్ట్గా ఆఫీసులోకి వచ్చావు? మీరు చేస్తుంది తప్పు సార్. అఖిల్ గారికి సారీ చెప్పండి. ఏంటి సారీ చెప్పాలా? నేను సారీ చెప్పాలా? ఒళ్ళెలా ఉంది? తాగొచ్చావా? పొర బయటికి. చెప్పేది నీకేరా. మర్యాదగా మొక్కల దగ్గరికి వెళ్తావా లేక పర్మనెంట్గా ఇంటికి పంపించమంటావా? ఆయన్నేమి అనకండి సార్. ఏంట్రా నిన్నంటూ వాడికి కోపం వస్తుంది, వాడినంటే నీకు రోషం వస్తుంది? ఏంట్రా మీ ఇద్దరు రిలేషను? వాచ్మెన్ గారు నాకు ఎదురు తిరిగినప్పటి నుంచి ఆఫీసులో అందరికీ ధైర్యం వచ్చింది. ఒక్కొక్కడి తోక కత్తిరించేస్తాను. వెళ్ళి పని చూసుకుని వెళ్ళండి. రేయ్ చలపతి, నీకుందిరా. ఈరోజు నువ్వు అయిపోయావు. డాక్టర్, మేడం గారి కండిషన్ ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే కాస్త బెటర్గానే ఉంది అభిరామ్. పల్స్ కూడా పెరిగింది. ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మేడం గారు స్పృహలకు ఎప్పుడొస్తారు డాక్టర్? ఇంకాస్త టైం పడుతుంది. మేబీ ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ కాన్షియస్లోకి రావచ్చు. మేడం గారి కోసం పిల్లలు వరి అవుతున్నారు డాక్టర్. నథింగ్ టు వరీ. ప్రాణాపాయం ఏమీ లేదు. షీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. త్వరలోనే ఆవిడ కళ్ళు తెరుస్తారు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, వీళ్ళిద్దరికీ. మీ మదర్ని కాపాడుతుంది మా ట్రీట్మెంట్ మాత్రమే కాదు, వీళ్ళందరి కేరింగ్ కూడా. మేడం గారు మా రెస్పాన్సిబిలిటీ. మేము ఉండగా మేడం గారికి ఏం అవ్వనివ్వం. డోంట్ వరీ. మేడం గారి గురించి మీరు ఇంత వర్రీ అవుతున్నారని మేడం గారికి తెలిస్తే ఎంతో సంతోషిస్తారు. మీరంటే ఆవిడకి ప్రాణం. మేం మీ గురించి మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం.
నువ్వు అర్జెంటుగా ఆఫీస్కి రాగలవా? ఏమైందన్నయ్య? ఆ చలపతి మన అఖిల్ మీద చేయి చేసుకున్నాడు. ఏంటన్నయ్య మీరు మాట్లాడేది? ఇప్పుడే వస్తున్నా అన్నయ్య. అఖిల్ని అక్కడి నుంచి వెళ్ళొద్దని చెప్పు. 5 నిమిషాలు అక్కడ ఉంటాను అన్నయ్య. సరే అభి. ఏమైందండి? అఖిల్ని ఆ చలపతి కొట్టాడంటండి. ఎందుకు? ఎందుకో వెళ్ళి ఆ చలపతి చెంప పగలగొట్టి అడుగుతాను. వాడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, అందుకే మన అఖిల్ మీద చేయి చేసుకున్నాడు. పదండి, నేను వస్తాను. వైషు ఆనందులకు చెప్పేసి వస్తాను. నా రాజా మన్మధుళ్ళ రొమాంటిక్ అనుకున్నాను. దుర్యోధనుళ్ళ వైలెంట్ గా ఉన్నాడేంటి? అఖిల్ని కొట్టినట్టు రేపు మా పెళ్ళాక నన్ను కూడా కొడతాడా? చలపతి సార్ అఖిల్ని కొట్టాడు, భాస్కర్ బావగారిని తిట్టాడు. నేను సైలెంట్గా ఉండిపోయాను. ఇంటికి వెళ్ళాక అఖిల్ నన్ను తిడతాడేమో. దేవుడా, ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందేంటి? ఇప్పుడు ఏం చేయాలి? తెక్క కుదిరింది అఖిల్ గాడికి. లేకపోతే నా హారికాన్ని బెదిరిస్తాడా? ఈ దెబ్బతో ఆఫీస్లో ఇంకెవ్వరు నోరెత్తరు. స్టాఫ్ని ఎలాగే కంట్రోల్ చేయాలి. ఆఫీస్ నా గుప్పెట్లో పెట్టుకోవాలి. రా అభి, ఈరోజు వాడు మనము తేలిపోవాలి. అఖిల్ ఎక్కడన్నా? లోపలే ఉన్నాడు. పదండి వసు గారు. అఖిల్, అభిగాడు వచ్చాడేంటి? భాస్కర్ గాడు పిలిచాడా, అఖిల్ గాడు పిలిచాడా? అన్నయ్య, అభి బాబా వసుక వచ్చారండి. ఏం గొడవ జరుగుతుందో ఏంటో. ఆ చలపతి ఎక్కడ కొట్టాడు అఖిల్? రేయ్ చలపతి, ఎక్కడున్నావురా? రారా బయటికి, బయటికి రా. చలపతి, నన్నే రే అంటావా? నీకెంత ధైర్యం? నా అన్నయ్య తమ్ముని నువ్వు రే అనగాలేంది? నిన్ను నేను రే అంటే తప్పేంట్రా? నా తమ్ముడి పైన చేయి చేసుకుంటావా? నీకెంత ధైర్యం? నన్నే కొడతావా? రేయ్, నా తమ్ముడి మీద చెయ్యి వేసినందుకు నిన్ను చంపేసి ఉండాలి. చెంప దెబ్బతో సరిపెట్టినందుకు సంతోషించు. ఎవడ్ని తమ్ముడు? అఖిల్ ఆయన తమ్ముడు, భాస్కర్ గారు ఆయన అన్నయ్య. మిస్బిహేవ్ చేశాడు. లేదు, తను హారికతో తప్పుగా మాట్లాడాడు.